నియోజకవర్గం నుంచి దాదాపు 60 లక్షల విలువ గల నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజయవాడకు పంపించారు. వరదల వల్ల నష్టపోయిన విజయవాడ ప్రజల కోసం మానవత్వంతో మదనపల్లి ప్రజలు ముందుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. 2 లారీలలో నిత్యావసర సరుకులను విజయవాడకు ఆయన తరలించారు. ఇంత పెద్ద ఉప్పెనకు మనం కలిసి ఒక మానవతా దృక్పథం చాటుకుంటూ సకాలంలో విజయవాడ ఎవరైతే ఎఫెక్టెడ్ ప్రజలకు ఆదుకోవడం మన సాంప్రదాయం, మన బాధ్యత, మన మానవత్వం. దీనికి అదనుగా మనమందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కలిసి నడుద్దాం. ఈరోజు సాయంత్రం బయలుదేరి రేపు తెల్లవారి విజయవాడకి వెళ్ళి ఈ సరుకులందరూ మదనపల్లి నుంచి దాదాపు తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఒక 20 మంది వస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి కావాల్సిన నాయకులు ఇవే కాకుండా చాలామంది మా మహిళా అక్క చెల్లెళ్ళు ఇప్పుడే మైనార్టీ సోదరులు వాళ్ళ తరఫున కూడా 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. అది కూడా ఏదైతే మసీదులో కలెక్ట్ చేశారో అది కూడా దానికి మొత్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా నా వంతు విధానంగా నేను 5 లక్షల రూపాయలు ఇచ్చాను. పూర్తి స్థాయిగా పెద్ద ఎత్తున తప్పకుండా రేపు తీసుకుని విజయవాడ ప్రజలకు అందజేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు మనం విజయవాడలో ఏవైతే ఫ్యామిలీ వల్ల బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయో వాటి రీహాబిలిటేషన్ కోసం మన వంతు మనం సపోర్ట్ చేయాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన డివిజన్ నుండి ఎత్తున ఒక 5,000 ఫ్యామిలీస్ని మనం మళ్ళీ వాళ్ళని యథాస్థితిగా వాళ్ళ లైఫ్ నార్మల్సీకి తీసుకొస్తామంటే ఇట్స్ ఏ గుడ్ థింగ్ టు హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అలానే థ్యాంకింగ్ లాట్ ఎమ్మెల్యే గారు ఫర్ థ్యాంక్స్ స్పెషల్లీ మహిళా సంఘాలు ఎవరైతే వాళ్ళు కూడా 2.5 lakh కాంట్రిబ్యూషన్ చేసి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా అన్ని ఏవైతే బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి అన్ని ప్యాక్ చేసి ప్యాకెట్స్ కింద అవన్నీ మనకు విజయవాడ పంపించడానికి తయారు చేశారు. సో మనకు లేబర్గా కూడా సహాయం చేసి చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషల్లీ థ్యాంక్